యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని సన్నిధిలో మనం ఉండటము ఎంతో ఆనందం. దేవుని సన్నిధిలో పర్వతాలు మైనవళ్ళి కరిగిపోతాయని కీర్తన 97:5లో మనం చదువుతున్నాం. ఎక్కడ ఉండడం కన్నా దేవుని సన్నిధి అనగా మీరు మీ సమయాన్ని హెచ్చించి దివ్యవాణి టీవీ ద్వారా వాక్యాన్ని వింటూ దీవెనలు పొందుకుంటూ ఉన్నారు. మరి దివ్యవాణి టీవీ కొరకు మనందరం ప్రార్థన చేయాలి. ఎందుకంటే మనం ఇంటిలోనే మనం వేదన, బాధ, దుఃఖంలో ఉన్నప్పుడు వాక్యం ద్వారా దేవుడు మనల్ని బలపరుస్తున్నారండి. కాబట్టి దివ్యవాణి టీవీ కొరకు నడిపిస్తున్న వారి కొరకు, బోధిస్తున్న వారి కొరకు మీరందరూ ప్రార్థన చేయండి. దేవుడు అప్పుడు తప్పకుండా మిమ్మల్ని కూడా దీవిస్తారు. ఈరోజు మనము ధ్యానిస్తున్న అంశము అగ్ని జ్వాల. మన దేవుడు దహించు అగ్ని అయినారని హెబ్రీయుల పత్రిక 12:29లో మనం చదువుతున్నాం. పరిశుద్ధ గ్రంథంలో చాలా చోట్ల ఈ అగ్ని దిగి రావడాన్ని మనము ధ్యానిస్తూ ఉన్నామండి. కాబట్టి ఈరోజు 4 రకములైన చాలా చోట్ల దేవుడు అగ్నిలాగా దిగి వచ్చినట్టుగా మనం చూసాము. కానీ ఈరోజు మనము 4 అగ్ని జ్వాలల గురించి మనం చూద్దాం. అందరూ కూడా ఏమంటామండి, దేవుడు నన్ను అగ్నితో నింపంటారు కదండి. సో అగ్నితో నింపడం అంటే దేవుని యొక్క శక్తితో, బలంతో నింపడం. ఈరోజు 4 రకములైన అగ్ని జ్వాలకు చూద్దాం. మొదటిగా అగ్ని జ్వాల దేవుని పిలుపు కొరకు. అంటే దేవుడు నిన్ను పిలిచినప్పుడు దేవుడు అక్కడ ఎలా కనపడుతున్నారంటే ఒక అగ్ని పొదలో నుంచి మోషేతో మాట్లాడినట్టుగా మనం చూస్తున్నామండి. ఇక్కడ మనము నిర్గమకాండం 3:1-5 వరకు అక్కడ మనం చూసినప్పుడు అక్కడ ఏం చదువుతున్నామంటే, మోషే ఎక్కడున్నారు? ఆయన తన మామ ఇద్రో మందలను మిద్యానులో మేపుచున్నాడు. అప్పుడు ఏం చూస్తున్నాడు? అతడు అరణ్యము అవతలకు తన మందలను తీసుకొని పోయెను. ఎక్కడికి వచ్చారు? దేవుని కొండ హోరేబు దగ్గరకు వచ్చారు. ఎక్కడికి వచ్చారండి? దేవుని కొండ హోరేబు అంటే అర్థం ఏంటి అంటే, దేవుని సన్నిధి ఎక్కడ ఉంటే దాన్ని ఏమంటారంటే దేవుని కొండ. కొండ అంటే మనం దేవునితో ఏకాంతంగా గడుపుతాం కదండి. దేవుడు వసించే స్థలం దగ్గరకు వచ్చారు. ఎప్పుడైతే మనము కూడా దేవుని దగ్గరకు వస్తామో, అంటే వాక్యం వినడానికి వస్తామో, ప్రార్థనలో కూర్చుంటామో, అప్పుడు ఏం జరుగుతుంది? దేవుని సన్నిధి మనకి కనపడుతుంది. అలాగే దేవుని కొండకు వచ్చినప్పుడు ఏం చూస్తున్నాడు? అక్కడ వెలువడు చిన్న నిప్పు మంట రూపమున యావే దూత అతనికి ప్రత్యక్షమాయెను. చూసారండి ఎలా వచ్చారంటండి? నిప్పు మంట రూపమున, అగ్ని జ్వాల రూపంలో దేవుని యొక్క దూత అక్కడ సాక్షాత్కరించినట్టుగా మనం చూస్తున్నాము. అప్పుడు మోషే కన్నులెత్తి చూసెను. అక్కడ చూస్తే ఏం చూస్తున్నాడు? పొద ఏమో మండుచుండెను కానీ అది కాలిపోలేదు. అప్పుడు అలా చూస్తున్నప్పుడు ఏం జరుగుతున్నాడు? అక్కడ మనం చూస్తున్నాం 3వ వచనంలో అని అనుకున్నాడంట, నేను దగ్గరికి వెళ్ళి విచిత్ర దృశ్యము చూడవలెను, ఎందుకు అది మండుచున్నది కానీ కాలిపోవటం లేదు అని. ఎక్కడికి వెళ్తున్నాడండి? ఆ పొద దగ్గరికి వెళ్ళినప్పుడు అప్పుడు ఇక్కడ మనం చూస్తున్నామండి, ఆ పొదను పరిశీలించుటకే ముందుకొచ్చుతున్న మోషేను చూచి యావే ఏమని పిలుస్తున్నారు? నా పొదలో నుంచి పిలుస్తున్నాడు, మోషే మోషే అని పిలిచాను. మనం కూడా ఎప్పుడైతే దేవుని దగ్గరికి వెళ్తామో ఒక్కొక్కరిని పేరు పెట్టి పిలుస్తాడు. మన పిల్లలు కూడా మన దగ్గరికి వస్తే ఏమంటామండి, వారికి ఏ పేరుందో ఆ పేరు పెట్టి హలో కన్నా, చిన్న, లేకపోతే బుజ్జి అంటాము కదండి. అట్లాగే దేవుడు ఇక్కడ మోషేని పేరు పెట్టి పిలుస్తున్నాడు. మోషే మోషే అని పిలిచి ఏమంటున్నారంటే ఒక మాట చెప్తున్నాడు. దేని కొరకు చెప్తున్నాడు? ఏమని చెప్తున్నాడంటే, నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధలను కన్నులారా చూచి తిని, వారు దేవా మమ్మల్ని దాసాధ్యక్షుల నుంచి విడిపించుము అని పెట్టిన మొర నా చెవిలో పడింది. వారు పడే పాటలు నేను చూశాను. చూశారండి దేవుడు ఏం చేస్తున్నారు అక్కడ? వారి ప్రజల బాధలంట కన్నులారా వాడు పడుచున్న బాధలు దేవుడు చూశారంటే అందుకే అతని పేరు ఎల్రోయి. అంటే మన దేవుడు మనం పడుతున్న వేదన, బాధ గమనించే దేవుడు అండి. చూడని దేవుడు కాదు, కళ్ళు లేవు కాదు మన దేవుడికి. మన పరిస్థితి అంతా ఎంత వేదన పడుతున్నావో చూస్తారంట. దేవా నన్ను విడిపించు అని చెప్పిన మొర దేవుని చెవిలో పడుతుందంటండి. పడేయమంటున్నారు, వాడి పడే పాటలు నేను గమనించి తిని. కాబట్టి ఇప్పుడు ఏమంటున్నారంటే దేవుడు రమ్ము 10వ వచనంలో మనం చదువుతున్నామండి. 3:10 అంటున్నాడు, కావున రమ్ము ఐగుప్తు దేశం నుండి నా ప్రజలను విడిపించుటకు నేను నిన్ను ఫరో వద్దకు పంపెదను. ఈ యొక్క అగ్ని, ఇక్కడ అగ్ని జ్వాలలో దేవుడు ఏం చేస్తున్నారు? మోషేకి పిలుపునిస్తున్నారు. పిలుపు ఆయనకి ఆ మండే పొదలో నుంచి వచ్చిందండి. దేవుడు అంటున్నాడు రమ్ము. ఏం చేస్తారంట? దేనికోసం అని పిలుస్తున్నారు? ఐగుప్తు దేశంలో ఉన్న నా ప్రజలు, ఇజ్రాయెల్ ప్రజలు బానిసత్వంలో ఉన్నారు. వారిని ఫరో దగ్గర నుంచి విడిపించుటకు నేను నిన్ను
పంపెదను, రమ్ము అని ప్రభువు పిలుస్తున్నారండి. ఇది పిలుపుకు సంబంధించినది. కాబట్టి మనమందరం కూడా ఆ రోజైతే మోషేతో దేవుడు మాట్లాడారేమో, కానీ ఈరోజు నీతో నాతో ప్రభు మాట్లాడుతున్నారు. ఏమని? ప్రతి ఒక్కరిని పిలుస్తున్నాడు. ఎందుకోసమని పిలుస్తున్నారు? ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. నీ పట్ల దేవుడు ఒక ప్రణాళికను కలిగి ఉన్నారు. దేవుడు ఎవ్వరిని కూడా ప్రణాళిక లేకుండా ఈ లోకంలో ఉంచలేదండి. ప్రతి ఒక్కరి పట్ల కూడా దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నారు అని మనం చదువుతున్నామండి. మనం చూస్తాం యెషయా గ్రంథంలో 42 అధ్యాయంలో 6-7 వచనాలు ఈ విధంగా మనం చదువుతున్నాం. ప్రభుడనైన నేను నిన్ను పిలిచి తిని. దేవుడంట మనల్ని ఒక్కొక్కరిని పేరు పెట్టి పిలిచారంట. మోషే మోషే అని పిలిచినట్టుగా నిన్ను కూడా పిలిచాడు. నీ పిలుపు దేనికోసము? ఎందుకు నేను మనల్ని సృష్టించారు? మన పట్ల ఒక ఉద్దేశాన్ని ఆయన కలిగి ఉన్నారు. మనం అనుకుంటాము మన పిల్లల్ని చూసుకోవాలి, ఇది మాత్రమే కాదు, అంతకంటే అధికముగా మరొకటి ఉన్నది. అది దేవుని ప్రణాళిక. నీ జీవితంలో ఏది ఉందో అదంట పరలోక జీవ గ్రంథంలో రాయబడి ఉంటుందండి. ఇక్కడ అంటున్నాడు, రమ్ము, నేను పిలిచి తిని, నేను నీకు బలమునొసగి తిని. ఇంకా ఏం చేస్తారని పిలవడం మాత్రమే కాదండి, ఏ పని కోసం అయితే నేను ఎన్నుకుంటున్నారో. కొంతమంది మనం చూస్తాం టీవీని, ఇప్పుడు మేము వాక్యం చెప్తుంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? రికార్డింగ్ చేస్తున్నారు. రికార్డింగ్ కొరకు ప్రభు నేను ఎన్నుకున్నారేమో. అలాగే మనం చూస్తాము రకరకాలైన పనులు మనం చేస్తాం కదండి. ప్రార్థన కొరకు, కొంతమందిని వంట కొరకు, కొంతమందిని ఇతరులకు సాయం చేయడం. ఇలాగా దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క పనికి పిలుస్తారండి. ఇక్కడ అంటున్నాడు పిలవడం మాత్రమే కాదంటే ఏం చేస్తారంట? నేను నీకు బలమునొసగి తిని. అంటే ఏ పని చేయాలో ఆ పని చేయడానికి దేవుడే సామర్థ్యం నొసగుతారు. మనం చూస్తాం మందసం తయారు చేయమన్నప్పుడు మోషేతో చెప్తారు, మందసంను తయారు చేయడానికి ఆ నగిషి పని ఎట్లా చేయాలో నేనే బెసలీకి నా ఆత్మతో నింపినప్పుడు నా ఆత్మ ద్వారా నేను చేయమన్నట్టు చేస్తారు. అంటే ఒక పని చేయడానికి దేవుడే శక్తిని బలముని ఇస్తారు. మామూలుగా ఉట్టిగా పంపించారండి. ఏం చేస్తారు? ఆయన అంటున్నాడు, నీకు బలమునొసగుతాను. బలమునిచ్చి పంపిస్తారంట, సామర్థ్యం ఇచ్చి పంపిస్తారంట, అభిషేకం ఇచ్చి పంపిస్తారు. అలాగే మనం చూసినప్పుడు మోషేని ఫరో వద్దకు పంపించినప్పుడు దేవుడు ఉట్టిగా పంపించలేదండి. ఏమిచ్చారు? అద్భుతకరణనిచ్చారు. అంతేకాదు, అక్కడ అద్భుతాలు, సూచక క్రియలు, మహత్కార్యములు దేవుడు మోషే ద్వారా ఫరో దగ్గర చేసి ఫరో వారందరి కూడా భయము కలిగేలాగా దేవుడు ఏం చేశారు? మరి మోషేకి అద్భుత శక్తులనిచ్చి పంపించారు. ఆ విధముగా దేవుడు ఒక వ్యక్తిని పిలిచినప్పుడు ఏం చేస్తారంట? బలమునొసగి, సామర్థ్యమునొసగి, శక్తినొసగి మన దేవుడు మనతో నిలబడే దేవుడు. అందుకే అంటారు, భూదిగంతల వరకు నేను మీకు తోడుగా ఉంటాను, మీరు వెళ్ళి అందరినీ పితా పుత్ర పవిత్రాత్మ నామమున అందరికీ జ్ఞానస్థానమొసగండి. మీరు వెళ్ళండి, నేను మీతో ఉంటాను. మన తోడుగా, మన ఒంటరిగా వెళ్ళమండి. మన దేవుడు మనతో ఉన్నారు కాబట్టి ఇన్ని అద్భుత కార్యాలు జరుగుతున్నాయి. దివ్యవాణి ఇంత చక్కగా నడవడానికి కారణం ఏంటండి? దేవుని శక్తి. దేవుడు తోడుగా ఉన్నారు కాబట్టి దేవుడు అనేక మందికి దీవెనకరంగా మారడానికే ప్రభు ఇవన్నీ చేస్తున్నట్టుగా మనం చూస్తున్నామండి. ఇక్కడ మనం చూస్తున్నాం ఇంకేమంటున్నారు చూడండి 6వ వచనంలో, నేను నిన్ను ప్రజలకు నిబంధనగాను జాతులకు జ్యోతిగా. మనము మన కుటుంబానికి మాత్రమే కాదంట, జాతులకు నువ్వు జ్యోతిగా, వెలుగు. దేనికోసం వెలుగు? నీ కోసం కాదండి. నీ ఇంట్లో ఒక పెద్ద ఇల్లు కొనుక్కోవాలని కాదు, లేకపోతే నీ పేరు పెద్దగా గొప్పగా చేసుకోవడానికి కాదు. ఇక్కడ దేనికోసము? 7వ వచనంలో మనం చదువుతున్నామండి. యెషయా గ్రంథం 42 7వ వచనంలో మనం ఏం చదువుతున్నాము? నీవు గుడ్డివారి కన్నులు తెరచడానికి వెలుగు. చీకటిలో ఉన్న వారికి నువ్వు వెలుగు. గుడ్డివారి కన్నులు అంటే ఒకవేళ వారికి వ్యాధి వచ్చింది, క్యాన్సర్ వచ్చింది, కానీ ఏ మాట చెప్తే అది స్వస్థత అవుతుందో వారికి తెలియదు. యేసయ్య పొందిన దెబ్బల చేత రోగము సిలువలో కొట్టివేయబడినదని వారికి తెలియకపోవచ్చు. అప్పుడు నువ్వు వారికి వాక్యం చెప్పినప్పుడు, అమ్మ నోటితో ఇలా ప్రార్థన చేయి, ఈ వాక్యాన్ని చెప్పు, నీకు స్వస్థత జరుగుతుంది. లేకపోతే నువ్వు వాక్యాన్ని విను, వాక్యాన్ని చదువు. నీ కొరకు యేసు ప్రభు ప్రతి రోగాన్ని సిలువలో కొట్టివేసి ఉన్నారు. అలాంటి గుడ్డి వారికి వాక్యాన్ని చెప్పినప్పుడు నువ్వు వారికి వెలుగుగా మారుతావు. అంతే కదండి. ఎలాగైతే గుడ్డివారుగా ఉన్నారు, ఇంకా రకరకాలైనటువంటి గుడ్డితనం కలిగి ఉండొచ్చు కదా. సో వారి కొరకు మనం వాక్యం చెప్పినప్పుడు, లేకపోతే వారి కోసం ప్రార్థించినప్పుడు, వారికి సలహా ఇచ్చినప్పుడు నువ్వు వారికి వెలుగుగా మారుతావు. రెండోదిగా మనం చూసిన బందీలను చెరలో నుండి తీసుకురావడానికి నేను ఎందుకు ఎన్నుకున్నారంటే, జాతులకు జ్యోతి అంటే మన పేరు కోసం కాదంటే దేనికోసము? ఇక్కడ మనం చూసిన బందీలను
ఏం చేస్తారంట, చెరలో నుండి విడిపించడానికి. నీకు ఇచ్చిన అభిషేకం దేని కొరకు? నీ పేరు కొరకు కాదు. నీ పేరు అందరు చెప్పుకోవాలి, అప్పుడు అమ్మో ఆమె చాలా బాగా ప్రార్థన చేస్తుంది, అమ్మ ప్రార్థనలు చేసి స్వస్థతలు అవుతాయి కాదండి. దేనికోసం అంటే అభిషేకం చెరలో ఉన్నవారు ఎవరైతే రకరకాలైన భయము, కోపము, వ్యభిచారం, మోహ తలంపులు ఉండొచ్చు, లేకపోతే త్రాగుబోతు ఆత్మ ఉండొచ్చు, పిరికి ఆత్మ ఉండొచ్చు, డిప్రెషన్ ఉండొచ్చు, ఇవన్నీ కూడా ఉంటాయి కదా. వీటన్నిటి నుంచి ప్రజలకు విముక్తి కలగడానికి దేవుడు మనల్ని అభిషేకించారు. దేవుడు దానికోసమే నిన్ను నన్ను పేరు పిలిచి ఏం చేశారు, నీ పేరు ఏం పెట్టారంటే జ్యోతి. జ్యోతి అంటే అర్థం ఏంటంటే నువ్వు అందరికీ వెలుగుగా ఉండాలి. ఆ వెలుగు నీలో ఉందని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే అంటారు, లెమ్ము తేజరిల్లము, దేవుని వెలుగు నీపైన ఉదయించి ఉన్నది. ధరణి అంతా చీకటి, భూమి అంతా చీకటి, కానీ నీలో ఉన్నవాడు, నీలో వెలుగు ఉంది, వాక్యం ఉంది, అభిషేకం ఉంది. నిన్ను అభిషేకించాడు దేవుడు. నువ్వు జాతులకు జ్యోతిగా, నీ కుటుంబానికి జ్యోతిగా పెట్టి ఉన్నాడు. లెమ్ము. లెమ్ము అంటే ఏం చేయాలని, ఎవరైతే మన కుటుంబాల బంధకాలు ఉన్నారో ప్రభువా మీరు విడిపించండి అని మనం ప్రార్థన చేసి ఏం చేయాలంట, మీరు నా నామములో దయ్యములను వెళ్ళగొట్టడానికి దేవుడు నిన్ను నన్ను పేరు పెట్టి పిలిచాడు. మోషేని ఎన్నుకొని ఎక్కడికి పంపిస్తున్నాడండి, తన ఇజ్రాయెల్ ప్రజలని బానిసత్వం నుంచి విడిపించడానికి పంపాడు. అదేవిధంగా మనము కూడా ఎవరెవరైతే ఎక్కడెక్కడ బానిసత్వంలో ఉన్నారో వారందరికీ విడుదల కలగ చేయడానికి దేవుడు నిన్ను నన్ను వెలుగుగా పెట్టి ఉన్నారు. చాలామంది కృంగుదలలో ఉన్నారా? మీరు భయపడకండి, లేవండి, ప్రార్థన చేయండి, వాక్యాన్ని వినండి, మిమ్మల్ని మీరు బలపరుచుకోండి. ఏ కృంగుదల ఉందో యేసు నామములో గద్దించండి, వెళ్ళిపోతుంది. ఏ రోగం ఉందో యేసయ్య పొందిన దెబ్బలచే నాకు స్వస్థత కలుగునుగా, కానీ నోరు తెరిచి వాక్యాన్ని చెప్పి మనం ముందుకు నడిచేవారిగా ఉండాలి, లేచి ప్రకాశించేవారిగా ఉండాలని ఇక్కడ మనం చదువుతున్నామండి. చీకటిలో ఉన్న వారిని బందీ గృహముల నుంచి విడిపించుటకు దేవుడు నన్ను ఎన్నుకున్నారు. ఎవరెవరైతే చీకటిలో ఉన్నారో మనం వారిని కూడా విడిపించే శక్తి, అభిషేక శక్తిని ప్రభు మోషేకి ఏ విధంగానైతే అద్భుత శక్తినిచ్చి పంపించారో నీకు నాకు కూడా దేవుడు తన ఆత్మ చేత నింపి ఉన్నారు. లూకా సువార్త 4:18 కూడా అక్కడ మనం చదువుతాం. ఏమని చదువుతాం? దేవుని ఆత్మ నా పైన ఉంది. దేని కొరకు? పేదలకు సువార్తను బోధించుటకు కదా. పేదలంటే వాక్యం తెలియని వారికి అండి. పేదలంటే ఈ లోకంలో పేదలు కాదు, ధనవంతులే, కానీ వారికి వాక్యం తెలియదు. వారికి వాక్యం ఇలా ఉందని తెలియదు, ఇలా ప్రార్థన చేసుకోవాలని తెలియదు, దురాత్మ ఇలా పనిచేస్తాడు, వాడిని మనం బంధించాలని తెలియదు. మన పిల్లల కోసం ప్రార్థిస్తే యేసు రక్తం ద్వారా మనకి ఏ విధంగా భద్రత, మనకి మన పిల్లలకి భద్రత ఉంటుంది. ఆ యేసు రక్తాన్ని ఎలా వాడాలో తెలియదు. వాళ్ళకి మనం ఏం చెప్పాలంట, ఏ విధంగా భద్రత, కాపుదల మనం తీసుకోవాలి చెప్పాలి కదా. చెరువులో ఉన్న వారికి విడుదల, పీడితులకు విమోచన కలిగించుటకు దేవుడే నన్ను అభిషేకించాను అని మనం చూస్తున్నామండి. కాబట్టి నీ పేరు అభిషేకించబడినటువంటి బిడ్డ నీవు, దేవుని యొక్క వెలుగైన బిడ్డ నీవు. దేవుడు నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాడు కనుక ఈరోజు నువ్వు పనికిరాని దానివని ఏమాత్రము మూలక ఉండకండి. అయ్యో నా జీవితంలో అంతా నష్టమైపోయిందని అనుకోకండి. మీరు లేచి ప్రార్థిస్తే దేవుని వెలుగు నీ మీదకు వస్తుంది, నీ ద్వారా ఇతరులకు కూడా వస్తుంది. కనుక ఈరోజు మనం లేచి మనం ప్రకాశిస్తాము. మొదటి అగ్ని అదే. దేవుడు నీతో కూడా నాతో కూడా మాట్లాడతారు. మన దేవుడు ప్రతి ఒక్కరిని పేరు పెట్టి పిలిచారు, ప్రతి పేరు ఆయనకు తెలుసండి. కాబట్టి మనం ఈరోజు ఆ అగ్నితో నింపబడిన దేవుడు నిన్ను నన్ను పిలిచి అభిషేకించారు. తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఎన్నుకున్నారంటారు. కాబట్టి దేవుడు పేరు పెట్టి పిలిచిన దేవుడు, నువ్వు దేవునికి వెలుగుగా, జ్యోతిగా, నువ్వు ఇతరులను విడిపించే బిడ్డగా ప్రభు నిన్ను చేసి ఉన్నారని ఈరోజు మనము ప్రార్థన చేసాం. ఎందుకంటే మనందరికీ ఒకటే ఒక శత్రువు, మన భర్త కాదు, పిల్లలు కాదు, దాని వెనుక పనిచేసే దురాత్మ. కనుక యేసు నామములో ఎక్కడెక్కడ దురాత్మ పనిచేస్తున్నాడో ఆ క్రియలు లయం చేయడానికే నిన్ను నన్ను ఎన్నుకున్నారు. మనం చూస్తున్నాం కదండి, మరి ఎన్నో రిట్రీట్ సెంటర్ల ద్వారా వారు ప్రార్థన చేసినప్పుడు ప్రజలకు విడుదల కలుగుతుంది. అలాగే మనం ప్రార్థన చేసినప్పుడు మన ఇంట్లో కూడా దేవుడు అద్భుతాలు చేస్తారు. కనుక అందరం కూడా దేవునికి సాక్షిగా ఉందాము. రెండవ అగ్నిజ్వాల. ఈ అగ్నిజ్వాల, ఈ అగ్ని పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ఈ రెండవ అగ్ని దేని కొరకంటే శుద్ధీకరణ కొరకు. దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకున్నప్పుడు ఏం చేస్తారు? మొదటిగా పిలుపునిచ్చారు, అభిషేకం ఇచ్చారు. రెండోదిగా ఏం చేస్తారంటే ఆ పరిశుద్ధమైన బిడ్డ, ఆ పరిశుద్ధమైన పాత్ర దేవునికి ఉపయోగపడే పాత్రగా ఉండాలి. కాబట్టి ఆ వ్యక్తిని, ఆ మనిషిని దేవుడు శుద్ధీకరిస్తాడు. మనం దేవుని సేవలో వాడబడక ముందు
దేవుని వెలుగుగా మనం మారకముందు దేవుడు ఏం చేస్తారండి, శుద్ధీకరణ చేస్తారని మనం చూస్తున్నాము. అది మనం చూద్దామండి. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో 1-7 వచనాల్లో అక్కడ మనం చదివినప్పుడు యెషయా ప్రవక్త గురించి మనం చదువుతున్నాం. యెషయా ప్రవక్త ఏం చేస్తున్నాడు, ఆయన రాజు దగ్గర పని చేస్తాడు, ఉజ్జియా రాజు దగ్గర. కానీ ఆ రాజు దగ్గర ఉన్నప్పుడు ఎప్పుడు కూడా రాజుతోనే కాలం గడిపాడు, కానీ దేవుణ్ణి ఎప్పుడు కూడా ఎక్కువగా ధ్యానించలే. కానీ ఎప్పుడైతే రాజు చనిపోయాడు అప్పుడు ఏం చేస్తున్నాడండి, ఆయన ప్రార్థన చేసుకుంటున్నాడు. ఇంకా రాజు లేడు, ఒంటరిగా ప్రార్థన చేసుకుంటున్నప్పుడు పరలోకం తెరవబడడం ఆయన చూస్తున్నాడండి. పరలోకం తెరవబడి ఏం చూస్తున్నాడు, ఆయన అత్యున్నత సింహాసనంపై ఆసీనుడైనటువంటి దేవుణ్ణి చూస్తున్నాడంట. ఆ దేవుడు ఎలా ఉన్నారు, అతని అంగి అంచులు దేవాలయమును నింపుచుండెను. అనగా ఆయన అంగి అంచులు నిన్ను నన్ను కప్పుతాయి. మనమే దేవుని దేవాలయం కదా. ఇంకేం చూస్తున్నాము, ఆయనకు పై భాగమున జ్వలించుచున్న సెరాఫులు నిండి ఉండిరి. సెరాఫులు అంటే మనకు తెలుసు దేవదూతలు కదండి. ఈ దేవదూతలు ఏం చేస్తున్నారు, అక్కడ వాళ్ళు పాట పాడుతున్నారు. ఏమని పాట పాడుచున్నారు మనం చదువుతాం. 3వ వచనంలో, దేవదూతలు ఒకరితో ఒకరు, సైన్యములకు అధిపతి అయిన ప్రభువు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, లోకమంతా దేవుని మహిమతో నిండి ఉన్నది. పరిశుద్ధుల్. మనం ఈ పాట ఎప్పుడు పాడతామండి కదా, దివ్య బలి పూజలో మనం పాట పాడుతుంటాం. పరిశుద్ధుల్ కదా, ఉన్నత స్థలంలో ఉన్న దేవుడు పరిశుద్ధులు అని పాట పాడుతుంటాం. అలాగే ఇక్కడ ఒక దర్శనం చూస్తున్నాడు. అక్కడ దేవదూతలు అని పరిశుద్ధుడు లోకమంతా దేవుని మహిమతో నిండి ఉన్నదని వారు అలా స్తుతించినప్పుడు ఏం జరిగిందంటండి, ఆ శబ్దానికంట దేవాలయపు పునాదులు కంపించిపోయాయి. అంటే అంత పరిశుద్ధుడైన పరిశుద్ధుల్. మనము గుడిలో పాడినప్పుడు మనం కూడా ఏం చేయాలి, కళ్ళు మూసుకొని మనం కూడా దేవాతి దేవుణ్ణి స్తుతించాలి. అప్పుడు ఏం జరుగుతుంది, ఇక్కడ ఎప్పుడైతే వాళ్ళు స్తుతిస్తున్నాడో పరిశుద్ధుడు అన్నప్పుడు తన అపవిత్రత మరి యెషయా ప్రవక్త తెలుసుకున్నాడు అని అంటున్నాడు 5వ వచనంలో. నేను చెడితిని కదా, నా నోటి నుంచి వెలువడు మాటలన్నీ అపవిత్రమైన మాటలు పలుకు ప్రజల నడుమ నేను నివసించుచున్నాను. ఏమంటున్నాడు, అపవిత్రమైన పెదవులు కలిగి ఉన్నాను ప్రభువా, అపవిత్రమైన మాటలు మాట్లాడుతున్నాను, నన్ను పరిశుద్ధపరచు. తన మురికేంటో తెలిసిపోయిందండి, తన అపరిశుద్ధత ఏంటో తెలిసిపోయింది. ఆ దేవుడు ఎంత పరిశుద్ధుడు, నేను పరిశుద్ధుడను కనుక మీరు కూడా పరిశుద్ధంగా ఉండండి. దేవుడు నేను పరిశుద్ధంగా ఉండాలని ఆయనే మనల్ని పరిశుద్ధపరుస్తారు. ఇప్పుడు ఎప్పుడైతే యెషయా ప్రవక్త తను ఒప్పుకుంటున్నాడో, దేవా నేను పాపిని ప్రభువా, పరిశుద్ధతగా ఉన్నాను, దేవా నన్ను శుద్ధి చేయి అన్నప్పుడు ఏం జరుగుతుందండి, మనం చదువుతున్నాం. అక్కడ 6వ వచనంలో చూస్తాం. ఒక దేవదూత నా చెంతకు ఎగిరి వచ్చెను, అతడు మండుచున్న నిప్పు కనికెను. చూసారండి, మండుచున్న నిప్పు కనికెను పీఠం మీద నుండి తీసి చేత పట్టుకొని వచ్చి ఆ కనికను నా నోటికి అందించి, ఇది నీ పెదవులకు సోకినది కనుక నీ పాపము తొలగిపోయినది. ఆ నిప్పుతో దేవుడు ఏం చేస్తున్నాడు, ఆయన పెదవులను కాలుస్తున్నాడు. నీ దోషమునకు పరిహారము చెల్లించబడినది. ఆ నిప్పు ఎప్పుడైతే తాకిందో ఆయనలో ఉన్న అపరిశుద్ధత అంతా తీసివేయబడిందండి. కాబట్టి మనం ఎప్పుడైతే పాపం చేసినప్పుడు ఇప్పుడు మనకి ఎలా మన పాపాలు మన్నించబడుతున్నాయి, మనం ఎలా పరిశుద్ధపరుస్తున్నారు అంటే మనం చూస్తాం. ఒకటి యేసు రక్తం ద్వారా మనం ప్రతి పాపం నుంచి మనకి పరిశుద్ధపరచును. మనం ఎప్పుడైతే మన పాపాలు ఒప్పుకుంటామో దేవుడు ఏం చేస్తారంట, ఆయన ప్రతి పాపము నుంచి శుద్ధి చేసి దుర్నీతినంతా తొలగించి మళ్ళీ ఏం చేస్తారు, నీతిమంతులుగా మారుస్తాడు. ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన మన పాపాలన్నీ మన్నిస్తాడు, మనల్ని ఆయన శుద్ధి చేస్తాడు. ఎందుకోసం శుద్ధి చేస్తాడండి, మనము తన సొత్తుగా ఉండాలని. ఎఫీషియలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 25-26లో మీరు చదవండి. మచ్చ కానీ ముడత కానీ ఏది కూడా ఉండకుండా ఉండాలని తన్ను తాను అర్పించుకొని వాళ్ళని దివ్యముగా పరిశుద్ధముగా తన కొరకు పరిశుద్ధపరుచుకున్నాడంట. నిన్ను నన్ను తన రక్తంలో కడిగి పరిశుద్ధపరిచాడు. కాబట్టి ప్రతిరోజు మనం రక్తాన్ని వాడాలి. ప్రభువా నేను తెలిసి తెలియక మాట్లాడాను, ఈ తలంపులు తలంచాను, దేవా నన్ను మన్నించండి అన్న ప్రతిసారి మనం కూడా పరిశుద్ధపరచబడి మళ్ళీ దేవుని కొరకు వెలిగే బిడ్డలుగా నిష్కలంకంగా దేవుడు మనల్ని కూడా ప్రతిరోజు మారుస్తారు. ఒకటి మనం ఒప్పుకోవాలి. మనం చూస్తాం కీర్తన 51లో దావీదు రాజు కూడా పాపం చేసిన తర్వాత తప్పు ఒప్పుకుంటాడు. దేవా నేను పాపం చేశాను, తల్లి గర్భము నుండే పాపాత్ముడను, ప్రభా నన్ను నీ సోపుతో కడుగుము, నీ పరిశుద్ధాత్మను మాత్రం నా నుంచి తీసేయద్దు, నేను బ్రతకలేను, నాకు కావాలయ్యా, మళ్ళీ నీ రక్షణానందం నీ సహవాసం నాకు కావాలి, నన్ను కడుగు అని అడిగినప్పుడు దేవుడు ఆయన చేశారు, ఆయన పరిశుద్ధపరిచారండి. అదే దేవుడు ఈరోజు మనం అడిగినప్పుడు మనల్ని కూడా ఆయన పరిశుద్ధపరుస్తారు.
ఆ పరిశుద్ధ అగ్ని ఈరోజు మనలో కూడా దిగి వస్తుంది కదా. మనం అడుగుదాం, దేవుని వాక్యం ద్వారా కూడా పరిశుద్ధపరుస్తారు. యోహాను సువార్త 15:3 ఏం చదువుతాము? నా ఈ మాటల వల్ల మీరు పరిశుద్ధపరుస్తారు. మన వాక్యం వింటుంటే కూడా ఆ వాక్యం మనల్ని కాల్చి శుద్ధి చేసి, తప్పు చేసామని మనల్ని ఒప్పిస్తుందండి. వాక్యం కూడా మనల్ని శుద్ధి చేస్తుంది, యేసు రక్తం శుద్ధి చేస్తుంది. అలాగే పరిశుద్ధాత్మ కూడా అగ్ని అయి మనల్ని కాల్చి మనల్ని శుద్ధి చేస్తారు. కాబట్టి దేవుని సహవాసంలో ఉన్నప్పుడు రెండవ అగ్ని దేనికోసం అంటే శుద్ధీకరణ కొరకు. సో ముందుగా పిలిపించారు, తర్వాత శుద్ధీకరణ చేశారు. మూడో అగ్నిగా మనం చూస్తున్నాము. ఈ మూడో అగ్ని దేవుడు ఎందుకోసం మనకి ఇస్తున్నారంటే, మనం పరిశుద్ధపరచబడిన తర్వాత ఈ లోకంలో రకరకాలైన దురాత్మలు పనిచేస్తున్నాయి కదా. దురాత్మలపై దేవుడు మనకు అధికారం ఇచ్చే అగ్ని అనమాట. ఆ పరిశుద్ధ అగ్ని దేని కొరకు అంటే, దురాత్మ శక్తులను మనము ఏం చేయాలి? పారద్రోలి మనము దేవుని రాజ్యాన్ని స్థాపించడానికి ఇచ్చేటువంటి అగ్ని. దాని గురించి మనము 1వ రాజుల గ్రంథం 18వ అధ్యాయంలో అక్కడ మనం 20 నుంచి చదివినప్పుడు అక్కడ కర్మేలు కొండ మీద ఏలియా ప్రవక్త గురించి మనం చదువుతామండి. ఆ మాట కర్మేలు కొండ మీద ఏలియా ప్రవక్త అనగానే ఎలా వస్తుందండి? ఒక అభిషేకం దిగి వస్తుంది, ఒక రోషం దిగి వస్తుంది. ఎందుకంటే ఏలియా ప్రవక్త రోషంతో అబద్ధ ప్రవక్తలతో సవాల్ చేసి నిలబడతాడండి. అక్కడ మనం చూస్తున్నాము 1వ రాజుల గ్రంథం 18వ అధ్యాయంలో ఏలియా అక్కడ ఎక్కడికి వెళ్తున్నారంటే, అహాబ్ రాజు కాలంలో ఏం జరిగిందంటే, ప్రజలందరూ కూడా ఏం చేస్తున్నారు? కాసేపేమో యావే దేవుడేనని యావే దేవుడి దగ్గరకు వస్తున్నారు. దాని తర్వాత మళ్ళీ వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారండి? అన్య ఆచారాల దగ్గరికి వెళ్తూ ఆ యొక్క బాలు దేవతను కూడా వాళ్ళు ఆరాధించడం మొదలు పెడతారు. దాని ద్వారా ఏం జరిగిందంటే, అక్కడ వారికి కరువు వచ్చింది, వర్షాలు లేవు, కరువు వచ్చింది, తినడానికి ఏమి లేని పరిస్థితి. అప్పుడు వాళ్ళు రాజు అడుగుతాడు, అయ్యా ఈ పరిస్థితి నీ నుంచే వచ్చిందంట. ఆయన అంటాడు, కాదు, ఎందుకు వచ్చిందో నేను చెప్తాను, మీరందరూ కార్మేలు కొండ దగ్గరికి రండి, మీరందరూ రండి, ఈరోజు మనం తెలుసుకోవాలి. ఒక మాట అంటాడు, ఏమంటారంటే, ఎన్నాళ్ళని మీరు ఇద్దరు దైవములను పూజిస్తారు? మీరు ఇంతకాలము ఇద్దరు దైవములను పూజిస్తూ ఉన్నారు. ఏమంటున్నాడు? యావే దేవుడేని అతన్ని పూజించుడు, లేదా బాలు దేవత, నిజమైన దేవత బాలు దగ్గరే ఉండండి, కానీ అటు కాసేపు మీరు ఇటు కాసేపు ఉంటున్నారు, అందుకే దేవుని ఉగ్రత మీ మీదకి వచ్చింది. మనం చదువుతాం దర్శన గ్రంథం 3:15లో కూడా ఏమనుంటుందని, మీరు ఉంటే వేడిగానైనా లేకపోతే చల్లగానైనా ఉండండి, కానీ రెండిటికి మధ్యలో ఎవరైతే ఉంటారో నులివెచ్చని తలముతో ఉన్నవారంట దేవుని నోటిలోంచి ఉమ్మి వేయబడతారు. కాబట్టి ఈరోజు కార్మెల్ పర్వతం మీద ఏలియా అగ్నితో ప్రార్థన చేస్తారు. మీరు ఒక్కరిని ఆరాధించండి, ఎవరు నిజమైన దేవుడు అతన్ని మాత్రం మీరు ఆరాధించండి. ఎంతకాలం ఇద్దరిని కదండి. మన జీవితంలో కూడా మనం ఏం చేస్తాము? అన్నీ మంచిదే, మంచి పాటలు పాడతాం, ప్రార్థన చేస్తాం, కానీ చిన్న సమస్య వచ్చినప్పుడు ఏదన్నా దేవుని కోసం నిలబడాలి, లంచం తీసుకోకూడదంటే తీసుకోకుండా ఉంటున్నామా? నిజంగా పాపం చేయొద్దంటే చేయకుండా ఉంటున్నామా? మనము దేవుని కోసం నిలబడినప్పుడే ఆ అగ్ని వస్తుందండి. ఆ అగ్ని మనల్ని కాలుస్తుంది. నువ్వు దేవుని కొరకు అగ్ని వలె మండుచున్న దీపంలాగా ఎప్పుడు ఉంటావంటే, మనం వాక్యం ప్రకారం నిలబడినప్పుడు, దేవుని కోసం నిలబడినప్పుడు. ఏలియా దేవుని కోసం నిలబడేప్పుడు అగ్నిగా ఆయన మారిపోయి ఆయన అంటాడు, ఈరోజు మీకు నిరూపిస్తాను నిజమైన దేవుడు ఎవరు అని చెప్పి అక్కడ మనం చూస్తాం. ఆయన ఏం చేస్తాడంటే, అక్కడంతా కూడా ఒక కోడని తీసుకొచ్చేసి ఆ కందకం తవ్వి నీళ్ళంతా పెట్టి ముందుగా అంటాడు, బాలు దేవతను 450 మంది అబద్ధ ప్రవక్తలతో చెప్తాడు, మీరు నిజంగా మీ దేవుడు నిజమైన దేవుడైతే ఈ కట్టిన నీళ్లను దహించాలి, అతడే నిజమైన దేవుడు. ఒకవేళ బాలు దేవత చేస్తే అతన్ని ఆరాధిస్తాం, లేదా యావే దేవుడు నుంచి అగ్ని వస్తే యావే నిజమైన దేవుడు మీరు అందరూ ఒప్పుకోవాలంటాడు. వాళ్ళందరూ సరే అంటాడు. మనం చూస్తాం బాలు దేవతలు ప్రార్థన చేసి, బాలు ప్రవక్తలు అందరూ ప్రార్థన చేసినప్పుడు ఈ అగ్ని రాదు. కానీ ఇక్కడ మనం చూస్తాం ఏలియా ప్రవక్త ఏం చేస్తున్నాడు? ముందుగా ఆయన 30వ వచనంలో బలిపీఠంను సరిచేస్తాడు. బలిపీఠం అంటే ఏంటి? మన ప్రార్థనా జీవితం సరిచేయబడాలి, విశ్వాస జీవితం సరిచేయబడాలి. సరిచేయబడి ఒప్పుకొని, దేవా నన్ను మన్నించమని, ఎక్కడ తప్పిపోయామో దేవుడి దగ్గరికి మళ్ళీ తిరిగి వచ్చి నన్ను మన్నించమంటే దేవుడు చేస్తారు. అక్కడ ఏం చూస్తున్నామంటే, అప్పుడు వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు మనం చదువుతాం 38లో, అప్పుడు ఏం చూస్తున్నామంటే, ఆ అగ్నిని చూచి ప్రజలందరూ నేల మీద బోరగిలబడి దండం పెట్టి యావే దేవుడు, యావే ఒక్కడే దేవుడని అప్పుడు వాళ్ళ హృదయంలో ఉన్నటువంటి బంధకాలని తొలగిపోయి వారి విశ్వాసంలో బలపడ్డట్టుగా మనం చూస్తున్నాం.
మూడో ఆజ్ఞ ఏంటంటే మనల్ని దేవుడు దురాత్మ అంధకార శక్తులను బంధించి మనం దేవుని కొరకు మాత్రమే నిలబడే విధంగా మనల్ని దేవుని వైపు తిప్పుతుందండి. అధికారం ఇస్తారు. దేవుడు అన్నారు, ఏమన్నారు, ఇద్దరిద్దరిని పంపిస్తూ మీరు దురాత్మను వెళ్ళగొట్టండి, రోగులను స్వస్థపరచండి అన్నారు. ఆ విధమైనటువంటి అభిషేకాన్ని దేవుడు మనకిస్తారు. నాలుగో ఆజ్ఞగా మనం చూస్తున్నాము పెంతెకోస్తు అభిషేకం. అంటే యేసుప్రభు ఏం చెప్పారు, మీరు యెరూషలేమును విడిచి వెళ్ళక నేను చెప్పిన తండ్రి చేసిన వాగ్దానం కొరకు మీరు వేచి ఉండండి అని అపోస్తల కార్యము 4-5 వచనాల్లో మనం చూస్తాం. తండ్రి చేసిన వాగ్దానం ఏంటంటే యోహాను నీటితో బాప్తిసం ఇచ్చారు, కానీ దేవుడు మిమ్మల్ని రానున్న కాలంలో పరిశుద్ధాత్మతోను శక్తితోను మీకు జ్ఞానస్థానం జరుగుతుంది. అప్పుడు ఏం చూసాం, వారందరూ కూడా మరియ తల్లితో పాటు శిష్యులందరూ మేడగదిలో వారు వేచి ఉండగా పరలోకం నుంచి అగ్ని దిగి వచ్చి వారందరి పైన అగ్ని జ్వాలలాగా నిలబడగా ఒక్కొక్కరు పరిశుద్ధాత్మ శక్తిని ఒసిగిన కొలది వాళ్ళందరూ భాషలో మాట్లాడారు. వాళ్ళు బలపడ్డారు. దేవునికి చివరికి ఎలా మారారండి, భూలోకంను తలకిందులు చేసేటువంటి అభిషేకంతో వారు నింపబడ్డారు. అదే అభిషేకాన్ని ప్రభు ఈరోజు మనందరికీ ఇచ్చినగాక. మనల్ని శుద్ధి చేసి పరిశుద్ధపరిచి పిలిచిన దేవుడు శుద్ధి చేస్తారు. మూడోది పరిశుద్ధాత్మ అభిషేకాన్ని ఇచ్చి మనం దేవుని కొరకు నిలబడేలాగా, నిన్ను పేరు పెట్టిన పిలిచిన దేవుడు, నువ్వు దేవునికి వెలుగు, నువ్వు జ్యోతిగా ఉన్నావు, నిన్ను దేవుడు ఎన్నుకున్నాడన్న మాటను మనం మర్చిపోకూడదు. కనుక మనం అందరం కూడా దేవుని కొరకు లేచి మనం ప్రకాశిస్తాం. దేవుడిచ్చినటువంటి ప్రతి ఆశీర్వాదాన్ని మనం పొందుకొని ఇతరులు పొందుకునేలాగా, ఇతరులకు వెలుగుగా దీవెనకరంగానే మనం ముందుగాక. దాని కొరకు మనం అందరం ప్రార్థన చేసుకొని సమర్పణ చేసి ఏలియా ప్రవక్తలాగా రోషంతో మనం కూడా ప్రార్థన చేద్దాం. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ స్వరూపుడైన దేవాని పరిశుద్ధ పాదాలకు వందనాలు చెప్తూ ఈరోజు ప్రభా తండ్రి మరొక్కసారి మా అందరినీ ప్రభా శుద్ధి చేయమని అడుగుతున్నాం. పరిశుద్ధ పరిచి ప్రభా తండ్రి మమ్మల్ని అందరినీ ఈ లోకానికి వెలుగుగా దీవెనకరంగా ఉండునట్టుగా నీ అభిషేకంతో ప్రతి ఒక్కరిని నింపమని అడుగుచున్నాం. శిరస్సు నుంచి అరికాల వరకు ప్రతి అవయాన్ని శుద్ధి చేయండి ప్రభా. నీ కొరకు అర్పించబడి తండ్రి నీ మహిమ కొరకు వాడబడి మా శరీరం నీ పరిశుద్ధాత్మకు నిలయముగా ఉండి మా ద్వారా తండ్రి అనేక మంది దీవించబడే దీవెన ఈరోజు ప్రభా ప్రతి ఒక్కరి మీద దిగి వచ్చునుగాక. యేసు నామములో ప్రార్థిస్తున్నాము పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మీ అందరినీ దీవించునుగాక. మీరు లోకానికి వెలుగు జ్యోతిగా ఉన్నారని విశ్వసించి ప్రార్థించి ముందుకు కొనసాగండి.